గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్పార్క్ ఆఫ్ రామోయిజం. పెళ్ళంటే నూరేళ్ల పంట. పెద్దవాళ్ళకి ఒక పాయింట్ అయ్యాక అదొక తంట, మగవాడికి అదొక మంట, లేడీస్కి మాత్రం జీవితాంతం వంట. సో మరి బాగుంది జంట అని ఎంతకాలం అనగలుగుతాం? ఇలా కవితలు రాసుకుంటూ పోతున్నాం, కానీ కాలం మాత్రం మారట్లేదు. వివాహ వ్యవస్థకి మాత్రం ఉన్న ఆ ప్రాధాన్యత ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ మరొకసారి ఈ చాలా మోస్ట్ యాక్సెప్టెడ్ నామ్, సోషల్ నామ్ గురించి రామ్ గోపాల్ వర్మ గారిని అడగబోతున్నాం. బికాస్ ఆయన్ని ఈ విషయమే కదిలిస్తే కుప్పలు తెప్పలుగా బోల్డ్ అని పుస్తకాలు బయటకు వస్తాయి. వర్మ గారు నమస్కారం. మీరు ఇంకో ఇందాక చెప్పిన వంట తంట అన్నిటికీ అది యాక్చువల్గా పెద్ద పెంట. అది దాన్ని బట్టి నా అప్రోచ్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు పెళ్ళి అనేది ఒక పవిత్ర ఘట్టం కదా సార్ జీవితంలో. ఎస్, ఐ టెల్ యూ ఆరిజిన్, పెళ్ళి ఆరిజిన్ ఎలా వచ్చింది అసలు. ఫస్ట్ ఇప్పుడు ఒక ప్యాక్ యానిమల్స్, ట్రైబ్స్ ఉంటాయి. మీకు మామూలు యానిమల్స్లో అయితే వుల్స్ అని ఒక బ్యాండ్లో ఉంటాయి, లేకపోతే ఒక యాంటీలోప్స్ ఉంటాయి. అలాగే మనుషులు కూడా బ్యాండ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ టైంలో వాళ్ళు కొట్టుకునే యానిమల్స్ లాగానే అయిపోవటానికి గ్రూప్గా పెరగాలంటే ఒక లీడర్ కావాలి. కానీ లీడర్కి ఒక మనిషిగా లీడర్ ఉన్నప్పుడు వాడి బలం అనేది లిమిటెడ్ ఉంటుంది. వాడిని ఎవడో ఒకటి చంపేస్తాడు. అప్పుడు ఒక ఎంటిటీ మీద భయం ఉంటే ఆ భయం కింద అందరూ కలిసి ఉంటారు అనే కాన్సెప్ట్లో దేవుణ్ణి క్రియేట్ చేశారు. రిలీజియన్ అండ్ గాడ్ అక్కడి నుంచి వచ్చింది. అప్పుడండి ఎప్పుడైతే మీకు నంబర్స్ పెరగటం మొదలెట్టారో అది సొసైటీ అని మనం అనుకుంటే, ఆ సొసైటీలో ఫండమెంటల్ డిసిప్లిన్ రావటానికి ఎప్పుడైతే మీరు కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీచ్లో మీ తరం తర్వాత ఎవరు ఉన్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని పెంచి మళ్ళీ వాళ్ళు చేసి అనేది సొసైటీకి ఒక కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ అనేది అవసరం. దాన్ని చేయటానికి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు. రైట్. అప్పుడు ఏమవుతుంది, మ్యారేజ్ అనేది లేకపోతే ఎవరెవరితో సెక్స్ చేసి అబ్సల్యూట్గా ఒక ఇల్లు కానీ ఒక పర్టికులర్ ఇది కానీ ఉండదు, ఒక యూనిట్ ఉండదు. ఒక యూనిట్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఫ్యామిలీ అనే యూనిట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ ఆర్డర్ తేటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఎందుకంటే మీరు మారల్ ఆస్పెక్ట్ ఆ ఆస్పెక్ట్ మీరు ఒక ఫ్యామిలీలో పెట్టచ్చు. యూ కాంట్ పుట్ అన్ ఎ గ్రూప్. కరెక్ట్. అప్పుడు హైరార్కీ వస్తుంది. ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టరు, ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ అనేది ఒక యూనిట్. ఇన్ని ఫ్యామిలీలు కలిపితే ఒక సొసైటీ. దట్స్ ద హోల్ పాయింట్. అది స్టార్ట్ అయింది అక్కడ. అదేంటి, అప్పుడు ఫ్యూడలిస్టులు వాళ్ళ కోసం చేసుకుంది. అది సొసైటీని ఆర్డర్లో నడిపించడానికి ఫెమిలియల్ ఆస్పెక్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ విచ్ ఇస్ నెసరీ. అప్పుడు దానికి నీ ఇన్స్టింక్ట్కి ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీ అనేది బయట నుంచి ఉంటుంది. భార్యాభర్తలు అనేది ఒక టర్మ్, కానీ భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్, భర్త అనేది స్పెసిఫిక్ పర్సన్. వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో ఒక సెక్షువల్ డిజైరు లేకపోతే ఆపోజిట్ అట్రాక్షన్ ఉండాలి అనేది ఉంది. కాబట్టి అదేమో ఇండివిజువలిస్టిక్. సొసైటీలో జనరల్ పెళ్ళాం భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అనేది ఒక చిన్న సూక్తిగా వస్తుంది. కానీ ఆ భార్య ఏం చేస్తుంది, భర్త ఏం చేస్తుంది, వాళ్ళిద్దరూ ఎలా అన్న దాని మీద వాళ్ళ స్పెసిఫిక్ ఎమోషన్స్ అక్కడ ఉంటాయి. యూనో, సో మనకి చాలా ఎర్లీ డేస్లో అంటే మనకి రిస్ట్రిక్టెడ్ సొసైటీలో ఉన్నప్పుడు, ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ ఉన్నప్పుడు, ఈ ప్రేమ పెళ్ళి అనేది దే ఆర్ వ్యాలిడ్ థింగ్ యాజ్ ఫర్ ది మొరల్ ఆస్పెక్ట్ ఆఫ్ సొసైటీ ఈజ్ కన్సర్న్. ఆ సెక్షువల్ అట్రాక్షన్ కోసం ముందు మనం ప్రేమ అనే దాంట్లో వెళ్తాం ఫస్ట్. అక్కడికే వస్తుంది. ఎందుకంటే అది లేకపోతే, ఇప్పుడు నాకు వెరీ ఎర్లీ టైమ్స్లో నేను వెన్ ఐ వాజ్ ఇన్ లవ్, నా ఫ్రెండ్ ఒకడు, నేను ఎంతసేపు ఇప్పుడు అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాను, నేను అసలు అమ్మాయిని సెక్షువల్గా ఆలోచించను అని 2-3 సార్లు చెప్తే, అరే అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది గిల్టీగా నువ్వు ఫీల్ అవుతావు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. నీకు ఈ పర్టికులర్ అమ్మాయి అంటే ఇష్టం, కానీ అమ్మాయిని సెక్స్గా చూడలేదని చెప్పదు. ఎందుకంటే ఒకవేళ అదే అమ్మాయికి అస్సలు బాగాలేదు అనుకో, అదే మనసు ఉంటుంది, అదే ఆలోచనలు ఉంటాయి, చూడటానికి అస్సలు బాగుండకపోతే నీ కళ్ళతో నువ్వు అదే ప్రేమ ఉంటుందా? లేకపోతే అమ్మాయిలు ఏదో మిస్సింగ్ అనుకో, సెక్షువల్గా ఏదో మిస్సింగ్ అనుకో, ఉంటుందా? సో పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు మనకున్న న్యాచురల్ ఎమోషన్స్ని సపోర్ట్ చేయడానికి ఒక మారల్ ప్రెషర్ తీసుకొస్తుంది. పాయింట్. దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ లెవెల్లో మ్యారేజ్, మంచి ఫ్యామిలీ. అదే మంచి ఫ్యామిలీ అంటే ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండా, ఫైనాన్షియల్ ఎక్సా వై అని చేసి వాళ్ళు చేస్తారు.
ఈ పెద్దవాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకసారి వాళ్ళకి పెళ్ళయి పిల్లలు పెరిగాక ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. బోర్ కొడుతూ ఉంటుంది, వంట చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాడు పెద్ద అయినప్పుడు పిల్లలు ఆడికి పెళ్లి చేస్తే ఒక టైం పాస్ అదొక అయిపోతుంది. మళ్ళీ ఆడ మనవరాలు వస్తారు, మళ్ళీ వాళ్ళతో ఒకరోజు చచ్చిపోతారు. యూనో, సో వేరే పనులు చేయడానికి ఇది లేదు కాబట్టి ప్రైమరీ ఆస్పెక్ట్ అది ఉంటుంది యాజ్ ఫర్ ది అడల్ట్స్ ఆర్ కన్సర్న్, సారీ తల్లిదండ్రులు కన్సర్న్. ఈ టీనేజ్లో చేసుకున్నప్పుడు కానీ అప్పుడు ఏంటి, ఇప్పుడు నేను కూడా వెన్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ పర్సన్, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ ఒక ఫీవర్ లాగా ఉండేది మై లవ్. అంటే ఒక ఎమోషన్ అనేది ఎంత హైకి వెళ్తుంది అంటే ఇట్ ఆల్మోస్ట్ బ్లైండ్స్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎలాగా అంటే వాళ్ళ వీక్నెస్లు కనిపించవనా? కదా, వీక్నెస్ క్వశ్చన్ కాదు. వీక్నెస్ ఇస్ మనం సినిమా చేసుకుంటున్నాం, మన మైండ్లో ఒక సినిమా రన్ అవుతుంది. తను ఆ సినిమాలో హీరోయిన్, లేకపోతే తనకి నేను హీరో, డిపెండింగ్ ఆన్ ద పాయింట్. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోయి రియల్ లైఫ్కి వస్తాం. థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత అసలు పెళ్ళి అప్పుడు స్టార్ట్ అవుతుంది. యూనో, సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఫస్ట్ ఆల్మోస్ట్ నా మ్యారేజ్ 3వ రోజు ఫెయిల్ అయిపోయింది. 3వ రోజు ఎలా ఫెయిల్ అవుతుంది, నాకు తను ఎప్పటి నుంచి తెలుసు, సంవత్సరాల నుంచి తెలుసు. సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉండి అన్నిసార్లు మాట్లాడి పెద్ద పెద్ద లెటర్లు రాసుకుని అన్నీ చేసిన తర్వాత 3 రోజులు ఎట్లా ఫెయిల్ అవుతుంది? దానికి కారణం ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు యూ పుట్ యువర్ బెస్ట్ ఫుట్, మీరు అన్ని బెస్ట్ చెప్తారు, బెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఒకే ఇంట్లో ఉండటం మొదలెట్టారో కంటిన్యూస్గా యాక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. అంతకుముందు యాక్ట్ చేసేదాన్ని కూడా కాదు, యూ టేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అవతలి వ్యక్తిని ప్లీజ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుంటారు. ఆ ఎఫర్ట్ మూలాన అంత రోజీగా అనిపిస్తుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు సింపుల్ థింగ్, ఇప్పుడు మేము ఒక బెడ్రూమ్లో ఉన్నాం, ఒక 1 bedroom హౌస్లో ఉంటే తనకి గజల్స్ ఇష్టం, నాకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టం. ఓకే, అప్పుడేంటి మీ ఇద్దరు వేరే వేరే ఇళ్ళలో ఉన్నప్పుడు తను అక్కడే ఉంటుంది, నేను ఎక్కడే ఉంటున్నా. సో ఈ టాపిక్ అనేది రాలేదు ఎప్పుడు, అసలు కాంటెక్స్ట్లోనే లేదు. అది చెప్తున్నాను, ఇది దిస్ వాజ్ 1985. 1985లో చిన్న టేప్ రికార్డర్ ఉండేది, ఇయర్ ఫోన్స్ ఏమీ లేవు అక్కడ. అది నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఇంట్లో వేరుగా ఉంటుంది, 2 bedrooms వేరేగా ఉండొచ్చు కదా అనుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రాసెస్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, అప్పుడు ఒకే రూమ్ ఉంది, తను గజల్స్ వింటానంటే ఇది ఇళయరాజా మ్యూజిక్. అప్పుడు నాకు వచ్చిన సొల్యూషన్ ఏమొచ్చింది, నేను ఇళయరాజా పాటలు ఏంటంటే నువ్వు గజల్స్ విన్నప్పుడు నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటాను. అయ్యో, అప్పుడు నేను మళ్ళీ తీసుకెళ్ళి రోడ్డు మీద వస్తాను అని చెప్పాను. దానికి తను కోపం వచ్చింది, విచ్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు పాయింట్ ఏంటి, మీ ఒపీనియన్ మీరు మార్చుకోరు, తన ఒపీనియన్ తను మార్చుకోరు. అఫ్ కోర్స్ యూ షుడ్ నాట్, ఎందుకంటే అది మీ లైఫ్, మీరు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఒకళ్ళు మీరు గజల్స్ విండ నేర్చుకోవడం కానీ, వాళ్ళు మీలాగా ఇళయరాజా మ్యూజిక్ నేర్చుకోవడం కానీ, లేదా అరగంట ఇది ఆ పాసిబిలిటీ ఉండదంటారా? నేను అది చెప్తున్నాను. సి, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ విత్ యూ, యూర్ థింకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. మీరు ఒకవేళ మీరు భార్య అయితే అలా ఆలోచించరు, తను అలా ఆలోచించలేదు, నేను అలా ఆలోచించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడన్నా వస్తుంది. కాన్ఫ్లిక్ట్ అనేది సొల్యూషన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్టే ఉండదు. ఇండియా పాకిస్తాన్ కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు కొట్టుకున్నారంటే అంత స్టూపిడ్, ఇది అంత స్టూపిడ్. ఆ పర్టిక్యులర్ టైంలో మీకున్న ఈగో, మీకున్న పర్సనాలిటీ, మీరు మాట్లాడిన విధానం, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ట్రిగర్ ఏ ఫైట్ అనే దాని మీనింగ్ అది. when you are disagreeing with the other person. సొల్యూషన్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ అని ప్రపంచంలో ఉండవు నార్మల్గా, వెరీ 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 రేర్. 1.1% కూడా ఉండవు. సో ఇప్పుడు కాస్టింగ్ ప్రాబ్లమా, కాస్టింగ్ కాదు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదు. ఈ పెళ్ళికి తర్వాత పెళ్ళికి ముందు డిఫరెన్స్ ఏంటి అనే దాంట్లో ఎగ్జాంపుల్ ఇచ్చాను. పెళ్ళికి ముందు ఎప్పుడూ ఆ సిచ్యువేషన్ రాలేదు. ఏ సిచ్యువేషను, తన ఇంట్లో తను గజల్స్ వింటుంది, నా ఇంట్లో నేను ఇళయరాజా వింటున్నాను. ఇద్దరం కలిసి ఒకే చోట ఉండనప్పుడే ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఏది వినాలని. సో పెళ్ళి తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ మారుతాయన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఇదంతే. అది ఇంకొక నా ఫ్రెండ్ ఒకడు, వాడు అమ్మాయి పెళ్ళి వాడి ఇంట్లో వచ్చి ఉంటుంది. తనకి వాళ్ళ ఇంట్లో పని చేసి పనులు వేస్తూ ఉంటుంది. ఎంజాయ్ అయ్యండి అని అలా మాట్లాడేది. వీళ్ళు ఎప్పుడు మాట్లాడాలి ఆడుతూ, ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడో పరిచయం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాడు. ఇంట్లో మనిషిలాగా అయిపోయాడు.
తను బయట నుంచి వచ్చింది కాబట్టి తనకు పనుల్లో ఉన్నాడు. తనకి ఏమి కోపం వచ్చినా ఆడి మీద అరుస్తుంది. అది ఎక్కడో తెలియకుండా ఇంట్లో హస్బెండ్కి కానీ వీళ్ళకి కానీ ఏంటి ఆడి మీద అరుస్తావు అంటే అది కాన్ఫిడెంట్, అది తప్పు చేస్తే అరవకూడదా అంటే. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంపాసిబుల్ తెలియడం. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు ఎంతకాలం ఉండి ఇంట్లో మనిషిలాగా అయిపోయాడని వాళ్ళ ఎమోషన్ అర్థం అవ్వటానికి ఛాన్స్ లేదు. అందుకని తను పనుడిలాగే చూస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు వచ్చింది? పెళ్ళైన తర్వాత వచ్చింది. అంతకుముందు ఇలాంటి సందర్భం రాలేదు కాబట్టి. ఎందుకంటే అమ్మాయి ఇంట్లో లేదు, ఇంట్లో పొద్దున్న నిద్రలాగట్లా, పొద్దున్న కాఫీ అడగట్లా ఇంట్లో. దట్ ఈజ్ ఎ చేంజ్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో ఇలాంటి మైనర్ థింగ్స్ నుంచి ఆ పర్టికులర్ పర్సన్ ఇంట్లో ఒకరికి నచ్చకపోవచ్చు. నేను ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ చేంజెస్. అంటే 6 సంవత్సరాలు అంత లవ్లో ఉండి 3 రోజుల్లో ఎట్లా డిఫరెన్సెస్ వస్తాయంటే ఇంత సింపుల్ కాజెస్ ఉంటాయంటాను. ఎందుకంటే యు ఆర్ సీయింగ్ అదర్ ఫ్యాసెట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ. అంతకుముందు మీకు తెలియని కనపడటం మొదలు పెడతాయి. ఆ మొదలు పెట్టినప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఉన్నప్పుడు మీరు అనుకున్న పర్సనాలిటీ అక్కడ వేరు, ఇప్పుడు పర్సనాలిటీ వేరు. సో అది డైరెక్ట్గా ప్రపోర్షనల్ అయ్యి ప్రేమ తగ్గడం మొదలు పెడుతుంది అక్కడి నుంచి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.